వరంగల్ జిల్లాలో గ్యాస్ వినియోగదారునికి వింత అనుభవం ఎదురైంది. సిలిండర్లో గ్యాస్కు బదులు నీరు వచ్చింది. అంతకుముందు పొయ్యి వెలిగిద్దామని ఇంట్లో గ్యాస్ ఆన్ చేశారు, కానీ పొయ్యి వెలగలేదు. దీంతో అనుమానం రావడంతో చెక్ చేశాడు. అంతలోనే సిలిండర్ నుంచి నీరు రావడం గమనించాడు. దీంతో ఇండియన్ గ్యాస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. వినియోగదారులకు నాణ్యమైన గ్యాస్ సరఫరా చేయాలన్నాడు బాధితుడు. ఆకుల సత్యం సంఘం మండలం నుంచి ఇండియన్ గ్యాస్ అనేది ఒక ముద్దు తీసుకున్నాం. అలా గ్యాస్ బదులు మొత్తం వాటర్ వచ్చింది. చేసి స్టవ్ వంటిద్దామని చూస్తే గ్యాస్ రావట్లేదు. ఇది ఏందని చూసి ఊపి చూస్తే మొత్తం వాటరే ఉంది. అలా గ్యాస్ లేదు అసలే. మరి ఇది ఎవరి తప్పిదం వల్ల జరిగిందో కస్టమర్లను ఇబ్బంది పెట్టుడు చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటిసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇండియన్ గ్యాస్ మేనేజ్మెంట్ను సవినయంగా కోరుచున్నాం.